హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత ఈరోజు గార్డెన్ ఛానల్ ద్వారా మీకు ఈరోజు స్వీట్ లైమ్ మొక్కను గురించి మీకు తెలియపరుస్తున్నాను. స్వీట్ లైమ్ చాలా మొక్క అయితే మాత్రం ఒక్కటి మన తోటలో ఉంటే మాత్రం చాలా మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఈ స్వీట్ లైమ్ మన నిమ్మ మొక్క కన్నా ఎక్కువగా సిట్రస్ ఉన్న మొక్క ఏంటంటే స్వీట్ లైమ్. ఇది మనం నిమ్మకైతే తొక్క తీస్తాము, కానీ దీనికైతే మనం తొక్క తీయక్కర్లేదండి. ఇదైతే మాత్రం డైరెక్ట్గా మనం తినేయచ్చు. దీనికి నేను ఎక్కువగా ఏది ఇస్తానంటే ల్యాబ్ ఇచ్చానండి. దీనికి ల్యాబ్ అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేశాను కదండి, ఆ వీడియో మీకు లింక్ ఇస్తాను. దానిలో నేను అది మొక్కకి ఇచ్చాను. మొక్కకి ఇచ్చిన తర్వాత పూత రాలేదన్నప్పుడు పూత వచ్చిందండి. బాగా పూత వచ్చిన తర్వాత ఈ కాయ అలాగా పసుపు పచ్చగా రావటానికి టైం పడుతుంది. కానీ నిత్యం మనం వాటర్ ఇస్తే మాత్రం పసుపుదనం రాదండి. మనం వాటర్ ఎప్పుడైతే తగ్గిస్తామో కొంచెం మొక్క ఎప్పుడైతే అవసరం నీరు కావాలనుకుంటుందో అది మనకు తెలుస్తుంది. కనుక ఆకు వదిలిపోయేటప్పుడు మనం వాటర్ ఇస్తే సరిపోతుందండి. ఆ టైంలో మనం ఇచ్చినట్లయితే ఇది పసుపుదనం వస్తుంది మనకి. దీనిలో ఎక్కువగా సిట్రస్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. మన నిమ్మ మొక్క కన్నా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ మొక్క మన తోటలో ఒకటి ఉంటే సరిపోతుందండి. ఇది ఈజీగా మనకు పెరుగుతుంది, ఈజీగా పెంచుకోవచ్చు. నిమ్మ మొక్కకు కొంత మనం కేర్ తీసుకోవాలి, కానీ దీనికైతే అంత అవసరం లేదు. ఈ ఆకుముడత వస్తుందండి, దీనికి కూడా ఆకుముడత వచ్చేటప్పుడు మనం మజ్జిగ స్ప్రే చేసుకోవాలి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. మనకు రెగ్యులర్గా ఉండేది మజ్జిగ కనుక మజ్జిగ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఈ మొక్క ఒక్కటి మన తోటలో ఉంటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అండి. దీన్ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏమీ అక్కర్లేదు, వెర్మి కంపోస్టు తర్వాత పేడగెత్త ఇస్తే సరిపోతుంది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎవరు కామెంట్ చేశారని. ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు వీడియోస్ పెట్టాలి అని అనుకుంటే మాత్రం మీరు లైక్ చేయండి. ఇంకా అనేకమైన వీడియోస్ నేను చేస్తాను. థ్యాంక్ యూ.